ఇంద్రనీల్ గారు ఒక సీఎం పిఎం సభలో మాట్లాడితే అది ప్రజలకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలి. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పిఎం సమక్షంలో సభలో ప్రసంగించలేదనుకుంటా. గట్టిగా అరవడం, చెవులు తూట్లు పడేలా గోల చేయడం, బాక్సులు బద్దలయ్యేలా గొంతు చించుకోవడం, పసిపిల్లలు జడుచుకునేలా అరిచి గీపెట్టడం, ఇవన్నీ దేనికి సంకేతం? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఇంత పెద్ద ఈవెంట్ కేవలం క్రెడిట్ చోరీ చేయటం కోసం నిర్వహించి ఆ క్రెడిట్ చోరీ భాగంగా ఇదేంటంటే నరేంద్ర మోడీ గారి ముందు ఈ క్రెడిట్ అంతా నేషనల్ గవర్నమెంట్. ఇప్పుడు ఎలాగూ వీళ్ళు పూర్తి స్థాయిలో క్రెడిట్ చోరీ చేయలేకపోయారు. ఫస్ట్ థింగ్ చేయలేకపోయినప్పుడు ఏమవ్వాలి, కూటమిలో ఉన్న అంటే గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి ఆ క్రెడిట్ పోకుండా ఉండాలంటే కనీసం ఈ టోటల్ క్రెడిట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ప్రతిదానికి క్రెడిట్ మోడీ గారికి అంకితం చేసేసి మోడీ గారికి భజన చేసినట్టు చూపించడం వలన ఆ కూటమి పొత్తులో ఉన్న వీళ్ళు క్యాష్ చేసుకోవాలి అనే ఒక ప్రయత్నం అయితే ఇందులో చాలా క్లియర్గా కనపడింది. మీరు కానీ నోటీస్ చేస్తే మోడీ గారి గురించి చెప్తూ ఏం చెప్పారు, పోలవరం మళ్ళీ స్టార్ట్ అయిందంటే మోడీ గారు అని చెప్పారు. మోడీ గారు గతంలో ఏం చెప్పారు, దీన్ని ఏటీఎం కింద మార్చుకుంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పున్నారు. మీకు గుర్తుండి ఉండాలి. రెండోది ఏంటి, పోలవరం రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు దానిని 45.7 మీటర్లకి దాన్ని సాధించుకొని తెచ్చుకుంటే ఈరోజు 41 మీటర్లకి జస్ట్ ఒక ప్రకాశం బ్యారేజ్ లాగా వాటర్ డైవర్షన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడే ప్రాజెక్ట్ లాగా మార్చి చేస్తూ ఇందులో బీజేపీ తప్పు కూడా ఉంది కదా సార్. ఏ విధంగా అంటే యూపీఏ ప్రభుత్వం ఏముంది, ఈ జాతీయ ప్రాజెక్టుని పూర్తిగా మేమే కట్టిస్తామని. తర్వాత బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు పొత్తులో గెలిచిన తర్వాత టీడీపీ వాళ్ళు మేమే కట్టుకుంటాము అంటే వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి చేతులు దులుపుకొని టయానికి పేమెంట్లు ఇవ్వకపోవటం వలన కూడా ఇది డిలే అయింది కదా. కానీ ఆ క్రెడిట్ బీజేపీది, ఎన్డీఏ ప్రభుత్వాన్ని అంటారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా క్రెడిట్ మొత్తం అంటే దాన్ని మళ్ళీ పునర్జీవం పోసాము, ఆల్మోస్ట్ కొన ఊపిరితో ఉంది అంటున్నారు. మీరు 1999 నుంచి 2004 మధ్య ఊపిరితో ఉన్న వాటిని కొన ఊపిరికి తెచ్చి మీరు ప్రైవేటైజేషన్ మూసివేయటమో చేశారు 54 ప్రభుత్వ రంగ సంస్థలని. ఐసీయూలో ఆక్సిజన్ పెట్టినట్టుంది. బాగున్న వ్యక్తిని తీసుకొచ్చి ఐసీయూలో చేర్చి ఆక్సిజన్ పెట్టి మేము చూడు ఆక్సిజన్ పెట్టాం కదా అన్నట్లు. ఇక్కడ కూడా ఏంటి, గతంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పోరాటము, లేఖ రాయటము వీటి వలనే ప్రైవేటీకరణ ఆగింది అని కన్సర్న్ మినిస్టర్ అయిన కుమారస్వామి గారు చెప్పారు కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, వీళ్ళు చెప్పేది అమరావతికి నిధులు ఏమిచ్చారు, ఫస్ట్ ఫేజ్లో 1500 కోట్లు ఇస్తే ఆ 1500 కోట్ల యూటిలైజేషన్ సర్టిఫికేట్ కనీసం రాజభవనం నిర్మించకుండానే యూటిలైజేషన్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసి వాటిని డ్రా చేసుకుని తరువాత వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత అది పూర్తిగా ఆగిపోతే ఈ రోజున తెస్తున్నవేమి కేంద్రం గ్రాంట్లు కాదు కదా, పూర్తిగా అప్పులే కదా, అది ప్రజల మీద భారమే కదా. ఆయన చెప్పిన చంద్రబాబు గారు ఆ స్టేజ్ మీద మోడీ గారిని పొగుడుతూ చెప్పిన ఏ ఒక్క సందర్భం అయినా, ఏ ఒక్క విషయంలో అయినా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ వాళ్ళతో పొత్తులో ఉన్న 2 సార్లు కూడా టీడీపీ కానీ ఏ విధంగా న్యాయం చేసింది, ఏ విధంగా క్రెడిట్ తీసుకోవాలనుకుంటారు? మరి ఎందుకు ఇంత గట్టిగా అరిచరిచి చెవులు తూట్లు పడేలా మీరు ఇదేమన్నా ఫస్ట్ టైమా సార్? 2014 ఫస్ట్ టైమే ఈ స్థాయి అరుపులు అరుపులు ఓకే. నేనేమంటున్నానంటే 2014లో ఇదే విధంగా ఇదే 3 పార్టీలు పొత్తులో ఉండి గెలిచారు. అప్పుడు మోడీ గారిని పొగిడారు, ఒక రేంజ్ లో పొగిడారు. ఏమిటి, అక్కడ కేవలం మట్టి నీరు తెచ్చినా కూడా అమరావతి రాజధాని శంకుస్థాపనకు భారీ స్థాయిలో పొగిడారు. తర్వాత ఏమైంది, ఒక 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగితే 3 పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోవటం చూసి ఇమీడియట్ గా ఇంకా బీజేపీ రాదు అన్న తర్వాత తెగతెంపులు చేసుకొని ఈ 3 ఓడిపోయిన తర్వాత తెగతెంపులు చేసుకొని అసలు మోడీని ఏ విధంగా దూషించారు. తర్వాత 2019కు ముందు అంటే వీళ్ళిద్దరితో విభేదించి పక్కకి వెళ్ళిపోయినట్టు, అంటే ఆ రోజున ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకును చేల్చడం కోసం, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చడం కోసం విడిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతలా దూషించారు. హిందీ భాషను మా మీద రుద్దుతారా అన్నారు, మోడీ గారిని దూషించారు కదా. ఇవన్నీ చేశారు, ఇవన్నీ మనం చూసాం. మళ్ళీ అదే సభలో మళ్ళీ ముగ్గురు కలిసి సభలో మోడీ గారిని మళ్ళీ పొగుడుతున్నారు. అంటే ప్రజలు పిచ్చోళ్ళనుకుంటారా, లేదు అవకాశవాద రాజకీయాల కోసమే మేము బతుకుతాము, మమ్మల్ని ఎవరూ మార్చలేరు అని ప్రజలకు ఇండికేషన్ ఇస్తున్నారా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సరే మోడీ గారిని పొగడడంలో తప్పేం లేదు,
ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు ఒక కూటమిగా ఉన్నప్పుడు దేశ ప్రధాని వచ్చినప్పుడు అందులో ఆ కూటమిలో వీళ్ళు భాగస్వామిగా ఉన్నప్పుడు పొగట్టంలో తప్పేమీ లేదు. కానీ ఈ స్థాయి నటన ఎందుకు మోడీ గారు ముందు ప్రదర్శించాలి అనేది అంటే ఇక్కడ అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది క్రెడిట్లో 1% వీళ్ళ రోల్ లేకపోవటం. సార్ టోటల్లో 1% రోల్ ఉంది అంటే మోడీ గారికి తెలుసు కదా. ఇప్పుడు అరిచికి పెడితే ఏమొస్తుంది వీళ్ళకి? మోడీ గారికి తెలియదా కేంద్రం ఎంత సహాయం చేసిందని? మోడీ గారికి లేదు ఇది ఎవరు నిర్మించారు ఏంటని మోడీ గారు. సార్ ఇంకోటి మీరు నోటీస్ చేశారు లేదు, వీళ్ళు ఎంత అరిచి తెలుగులో చెప్తున్నారు, ఆయనకు అర్థం కాక ఆయన సైలెంట్ గా చూస్తున్నాడు ఏం చెబుతున్నారో తిడుతున్నారో. ఎందుకంటే పొగడటము తిట్టడం రెండు ఫేస్ చేసిన వ్యక్తి కదా ఆయన. సో ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియక గందరగోళంగా ఉంది ఆయన పరిస్థితి సభలో. అయితే సార్ ఇక్కడ ఒకటి నోటీస్ చేయండి, ఈ రోజు రిజల్ట్స్ చూసారా? 3 బైపోల్ ఎన్నికలు జరిగినాయి కదా, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ 3 చోట్ల జరిగినాయి కదా. ఈ రిజల్ట్లు కానీ ఈ సభ కంటే ముందు వచ్చి ఉంటే ఇంతలా పొగిడేవాడు కాదు సార్. ఎందుకు ఏమైంది? ఈ రోజున బీజేపీ జాతీయ అధ్యక్షుడైన నవీన్ గారి నియోజకవర్గం 3 దశాబ్దాలుగా కంచుకోట, కేవలం సంవత్సరం కూడా కాలేదు సార్. 2025 నవంబర్లో ఎలక్షన్స్ జరిగినాయి బీహార్లో. అప్పుడు వచ్చిన ఓట్లలో సగం ఓట్లు రాల. అప్పుడు 96,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి. ఈ రోజు 45,000 ఓట్లు రాల. సొంత స్థానం బీజేపీ జాతీయ అధ్యక్షుడి సొంత స్థానం 3 దశాబ్దాలుగా కంచుకోట గెలిచారు. ఏమైంది? రెండోది గుజరాత్ లో 1,00,000 పైచీలకు మెజారిటీతో గెలిచి 1,26,000 ఓట్లు తెచ్చుకున్న నియోజకవర్గంలో ఈ రోజున 30,000 మెజారిటీకి పడిపోయారు. 3వ వంతుకు పడిపోయారు మెజారిటీ. 3వ సీట్ ఎక్కడ జరిగింది సార్? మధ్యప్రదేశ్లో జరిగింది. అది ఎందుకు జరిగింది ఎలక్షన్? కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కొన్ని ఆరోపణలు నిరూపితమయ్యి అతను డిస్క్వాలిఫై అయితే కోర్టు త్రూ బైపోల్ జరిగితే ఆ బైపోల్నేమో కాంగ్రెస్ నిలబెట్టుకోగలిగింది. సో ఈ ఎన్నికల రిజల్ట్ కానీ చూస్తే మరలా 2018 రిజల్ట్స్ లాగా బీజేపీ అదే వాళ్ళ ప్రాబల్యం తగ్గుతుంది అంటే ఎందుకులే ఎంత పొగలటం మనకు ఆయా. అంటే ఈ రిజల్ట్ తర్వాత అంటే రేపో ఎల్లుండో విశాఖ సభ జరుగుంటే ఓపెనింగ్ వచ్చుంటే ఈ విధంగా పొగిడేవారు, ఈ విధంగా అయితే పొగిడేవారు కాదు. ఈ రిజల్ట్ చూస్తుంటే డెఫినెట్లీ సార్. మీకెందుకు అంత అనుమానం సార్? 2018లో జరిగిన ఇన్సిడెంట్ ని నేను ప్రామాణికంగా తీసుకొని జరిగిన ఇన్సిడెంట్ బేస్ చేసి చెబుతున్నాను. నేనేమి రైట్. భోగాపురం సభలో మోడీ అంటూ గొంతు చించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 76 ఏళ్ల వయసులో సోనీ సౌండ్ సిస్టమ్ను మించి 10,000 వాట్స్లో కర్ణభేరి పగిలిపోయే డెసిబల్స్లో అరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇదే నాలుకతో మోడీని ఒక తీవ్రవాది అన్నారు. ఇదే నాలుకతో మోడీ ముస్లింలను ఊచకోత కోశాడు అన్నారు. ఇదే నాలుకతో భార్యనే చూసుకొని వాడు దేశాన్ని ఏం చూస్తాడు అన్నారు. ఇదే నాలుకతో మోడీ హటావో దేశ్ బచావో అన్నారు. ఇప్పుడేమో ఈ చంద్రబాబు వేరు ఆ చంద్రబాబు వేరు అన్నట్లుగా అదే నాలుకతో మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ తన నటనా చాతుర్యం ప్రదర్శించారు. ఇప్పుడు అసలు విషయం, ఇక జంజీ యువత ప్రధానిని అన్న మాటలు విని తన కళ్ళు చెమర్చాయి అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. భావోద్వేగానికి గురయ్యారు, కళ్ళు మెటకరించారు, కంట్లో నీళ్లు రాకపోయినా వచ్చినంత యాక్టింగ్ చేశారు. మోడీ మనసు దోచుకునే ప్రయత్నం చేశారు. తనకు బాగా అనుభవం ఉన్న నటనా చాతుర్యాన్ని పబ్లిక్ ముందు వాడేసుకున్నారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం సార్. దశాబ్దం పైనుంచి 3వసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం? ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు.